అండి హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదువు మీకు వినిపిస్తాను. హాయ్ మ్యామ్, నమస్తే. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక మీరు రాసిన ఈ అద్భుత స్టోరీలోకి వచ్చేస్తే, మమ్మీ నేను నీకు ముందే చెప్పాను కదా, వాడు ఎప్పటికీ నాకు అన్నయ్య కాడు అని. కొత్త కొత్త బంధాలతో నన్ను వాడికి దగ్గర చేయాలని చూడకు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆది. వెళ్తున్న ఆదిని చూస్తూ, ఇన్నాళ్ళు మా విషయంలోకి పిల్లలు లాగటం ఇష్టలేక జరిగింది నీకు చెప్పలేదు, కానీ చెప్పే టైం వచ్చిందిరా అని మనసులో అనుకుని గట్టిగా తల విదిలించింది ఆవిడ. కోపంగా తన రూమ్కి వచ్చిన ఆదికి బాల్కనీలో ఉన్న స్వింగ్ చైర్లో కూర్చున్న వసుని చూడగానే మనసు కాస్త ప్రశాంతపడింది. అతను బాల్కనీలోకి వెళ్ళి తన ముందర కూర్చోగానే అప్పటి వరకు కాళ్ళపైన పెట్టుకుని కూర్చున్న తను ఆది రావడం చూడగానే డ్రెస్ యాడ్ చేసుకుని కాళ్ళు కిందకు పెట్టి కూర్చుంది. ఆది వచ్చి తన ముందు కూర్చుంటూ, ఎలా ఉంది, నొప్పి తగ్గిందా అని అడుగుతుంటే వసు తల వంచుకొని తగ్గింది అంటూ చిన్నగా తలోపింది. మరి ఇక్కడ కూర్చున్నావే, మంచు పడుతుంది కదా, లోపలికి వచ్చే అన్నాడు ఆది. ప్లీజ్ కాసేపు ఉండి వచ్చేస్తా, ఇబ్బందిగా పలికింది. సీతు వాళ్ళు ఊరు చేరిపోయారంట అన్నాడు. తెలుసు, మా నాన్న చెప్పారు అంది వసు. తిన్నావా? నోరు తెరవకుండానే హెడ్ నోట్ చేసి, మీరు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారా అని అడిగింది. నేను ఇంట్లో ఉంటే బోరు కొడుతుందా నీకు అన్నాడు. చివరిన తలెత్తి తల అడ్డంగా ఊపింది. నువ్వు ఇంకా అదరు గురించే ఆలోచిస్తున్నావా అన్నాడు. మీరు వద్దనుకున్న ఆయన నాకు వరుసగా బావగారు అవుతారు. ఆయన నాకు తండ్రితో కదా సమానం, కానీ నాకు ఇప్పుడు ఆలోచన కూడా లేదు. ఆయన పేరు కూడా నా మెదడుకు చేరట్లేదు అంది వసు. అదరు మీ ఆ ఇంటి మనిషిగా గుర్తించినందుకు ముందు కోపం వచ్చినా, కానీ తన మనసులో వసు అదరుకి ఇచ్చిన స్థానానికి అతను గర్వంగా అనిపించి పెదాలపై చిన్నగా చిరునవ్వు కూడా చేరింది. అతను నవ్వుతుంటే చూపు పక్కకి వెళ్ళలేదు వసుకి. ఇంత స్వచ్ఛమైన నవ్వు వెనక ఏదో దాగి ఉంది అని మనసులో అనుకుంది వసు. పద వసు పడుకుందాం అని ఆది మాటికి వసుకి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి సన్నగా వణికింది. అక్కడే ఉంటే బలవంతంగా లాక్కొని వెళ్తాడు అనే భయంతో అతని వెనకే చిన్నగా అడుగులు వేసుకుని లోపలికి వచ్చిన వసుకి దగ్గరగా జరిపిపెట్టిన డబల్ కట్ మంచాలను విడివిడిగా జరుపుతున్న ఆదిని ఆశ్చర్యంగా చూస్తుంటే, ఇటు పడుకో, గాలి బాగా వేస్తుంది అని చెప్తుంటే ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోగానే ఇదే బాగుంది అన్నట్టు వచ్చి బెడ్ మీదే పడుకుంది వసు. ఆ మర్నాడు సిరిపురలో సీతు అడిగిన ఇంట్లో ఆ చిన్న చిన్న మార్పులు చేయడానికి వచ్చిన ఆధారవ వస్తువుని ఇతరికి టిఫిన్ కూడా తెచ్చి ఇచ్చాడు. అప్పటికే తెలిసిన సీతు తన ఇంట్లో బ్రష్ మర్చిపోయిన సంగతి గుర్తుకు వచ్చి అదే విషయం విక్రమ్కు చెప్తే, బ్రష్ ఇస్తాడు అనుకుంటే అతని చేతిలో పెట్టిన వేప పుల్లతో ఎలా బ్రష్ చేసుకోవాలో తెలియక అయోమయంగా చూస్తుంటే అప్పుడే వచ్చిన ఆధారవు సీతు అవస్థ చూసి, సీతు అమ్మని బ్రష్ సోప్స్ని ఆ రెడీ ట్రాలీలో సర్ది పెట్టిందంట, నువ్వు మర్చిపోతావని నాకు చెప్పింది అని ఆధారవు చెప్పింది వినగానే సీతుకి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించి ఆ వేపు పుల్ల పడేసి బ్రష్ కోసం పరిగెత్తింది. ఆధారవు తను తెచ్చిన టిఫిన్ బాక్స్ విక్రమ్ చేతిలో పెట్టి, విక్రమ్ టిఫిన్ తినేస్తారా, ఆ పైన పెంకులు సర్దుదాం అని తను వేరే పనిలో ఉండిపోయాడు. బ్రష్ చేసి స్నానం చేసి ఆధారవు దగ్గరికి వచ్చిన సీతు, అన్నయ్య టిఫిన్ చేద్దామంటే ఇంట్లో సరుకులు ఏమీ లేవు, వెళ్ళి ఇడ్లీ రవ్వ పట్టుకురా అన్నయ్య, ఉప్మా చేస్తాను అంది. ఎందుకు సీతు, నీకు విక్రమ్ కోసం అని టిఫిన్ తెచ్చాను కదా, హాట్ బాక్స్కి ఇప్పుడే విక్రమ్కి ఇచ్చి వచ్చాను అని ఆధారవ చెప్తుంటే ఖాళీ అయిన హాట్ బ్యాగ్ పక్కన పెట్టేసి చేతులు కడుక్కుంటున్న విక్రమ్ని చూసి, రే విక్రమ్, మొత్తం నువ్వే తినేసావా అన్నాడు. వండుకుని వచ్చిన వాడివి అక్కడే తినేసావు అనుకున్నాను, నువ్వు ఇంకా తినలేదా అని ఆధారవని అడిగాడు. తినే వచ్చానురా, కానీ నేను అది నీకు అను సీతుకి తీసుకొని వచ్చాను, మొత్తం నువ్వు ఒక్కడవే తినేస్తే సీతు ఏం తింటుంది అన్నాడు ఆధారు. సీతునా, తనెవరు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఆ పక్కన నిలబడ్డ సీతుని చూసి, నాకేం తెలుసు తను తినదో లేదో అన్నాడు విక్రమ్. అదర్వికి ఒళ్ళు మండిపోయింది. రే విక్రమ్, సీతు నీ భార్య, తన తినదో లేదో పట్టించుకునే హక్కు నీకు లేదా అన్నాడు. అదర్వతో ఎదురు వాదించే ధైర్యం లేని విక్రమ్ చిన్నగా తల వంచుకొని, మర్చిపోయానురా అంటుంటే కోపంగా అతని మీదకి పిడికిలు ఎత్తిన అదరుని ఆపి, వదిలే అన్నయ్య, ఆయన నాకు ఆకలి లేదులే అంది సీతు. సీతు ఆకలికి ఆకలేదని తెలిసిన అదర్వు, నీకు టిఫిన్ తీసుకుని వస్తాను ఉండు అని
సీతు వద్దు అంటున్నా తన టిఫిన్ కోసం వెళ్ళాడు. అదర్ వెళ్ళాక సీతు విక్రమ్కి ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయింది. సీతుకి టిఫిన్తో పాటే మధ్యాహ్నం వంట కోసం తెచ్చిన కొన్ని కూరగాయలు వగేరా సీతు ముందు తిరగబోసి మధ్యాహ్నం వంట కోసం కత్తిపీటతో కూరగాయలు కోస్తున్న అదర్వని చూసి, అన్నయ్య అక్కడంతా పని పెట్టుకున్నావు, మళ్ళీ ఇది చేస్తున్నావే అని అడిగింది. వంట చేసాక ఆ పని చేస్తాలే సీతు అన్నాడు ఆధారు. వంట అయ్యేటప్పటికి లేట్ అయ్యి ఎండ వచ్చేస్తుంది అన్నయ్య, వంట నేను చేస్తాలే, కానీ నువ్వు వెళ్ళి బయట పని చూస్తావా అని అడిగింది. నీకెందుకు సీతు, ఒక అరగంటలో నేనే చేసేస్తాను కదా అన్నాడు ఆధారు. రోజు వచ్చి నువ్వే చేస్తావా అన్నయ్య, లే అని అతన్ని పక్కకు తప్పించి తను కత్తిపెట్టి లాక్కొని, నువ్వు త్వరగా ఆ పని పూర్తి చేసుకునిరా, ఈలోపు నేను గుత్తి వంకాయ కూర చేస్తాను అంది. ఆ వంకాయలు గుత్తి వంకాయ కూరకి బాగోవు సీతు అన్నాడు ఆధారు. మై హూనా అన్నయ్య అని ఆధారుని బయటికి పంపించి అతను వెళ్ళగానే తన ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు డయల్ చేయబోయింది. వదిలే, ఇప్పుడు చేసి అడిగితే తిడుతుందేమో అని మనసులో అనుకొని యూట్యూబ్లో చూసి వండిస్తే పోలా అనుకొని యూట్యూబ్ ఓపెన్ చేసింది. ఆది ఇంట్లో ఎలాగో ఆది ఇంకో 2 రోజుల వరకు ఆఫీస్కి రాడు అని తెలిసినా తను వెళ్ళకపోతే ఆ పని అవ్వదు అని కొడుకు కోడలికి చెప్పి పొద్దుటే ఆఫీస్కి బయలుదేరింది చాముండేశ్వరి. తను వెళ్ళాక ఆదికి టిఫిన్ వడ్డిస్తున్న వసుని వడ్డించడానికి ఉన్నారు కదా, నువ్వు తిను అన్నాడు. ఆది పక్కన కూర్చున్న వసుకి సర్వెంట్స్ వర్తిస్తుంటే వసుకి వాళ్ళ మావయ్య గారి సంగతి గుర్తుకొచ్చి అదే డైనింగ్ హాల్లో 3 పుటాల నుంచి భోజనం చేస్తున్న ఆయన వాళ్ళతో కలిసి తినటం మంచుకైనా జరగకపోవటం తలుచుకొని ఆయన వీల్ చైర్కే పరిమితమైన ఇక్కడికి వచ్చి అయితే తినగలరు కదా అని మనసులో అనుకుని ఆదికి వడ్డిస్తున్న సర్వెంట్ని చూసి మావయ్య గారు తిన్నారా అని అడిగింది. ఇంకా లేదు మేడం అని తల అడ్డంగా ఊపి భయంగా ఆది వంక చూసింది. ఇంకా పెట్టలేదా, ఈ టైం వరకు ఆయనకి పస్తులు ఉంచడం కరెక్ట్ కాదు, ముందు ఆయన తీసుకురండి సున్నితంగా చెప్పింది ఆమెకి. విజయ్ని చూడగానే ఆది వాళ్ళ అమ్మ ముందే చాలాసార్లు టిఫిన్ వదిలి వెళ్ళిపోవటం గుర్తు చేసుకున్న తను ఆ ధైర్యం చేయలేక, మీరు తిన్నాక పట్టుకు వెళ్తాను మేడం అంది. అప్పటికే కోపంతో ఎర్రగా మడిన ఆది మొహం వంక భయంగా చూస్తూ. తను చెప్పేది విన్నాక వసు తినేది లేచి పక్కనే ఖాళీ బౌల్లో చేతులు కడుక్కొని ఇంకో ప్లేట్లో విజయ్ కోసం అన్నీ సర్దుకొని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తున్న ఆమెను చూసి ఆది పిడికిలు బిగించాడు. పనివాళ్ళ చేత వాష్రూమ్ బాగు చేయిస్తున్న అథర్వ్ ఇందాక జరిగిందంతో అథర్వ్ని ఫోర్స్ చేసే ధైర్యం లేక అతని వెనక నిలుచున్న జరిగే పని చూస్తున్న విక్రమ్ దగ్గర ఉండి పని చేస్తుంటే ఇంట్లో నుంచి అన్నయ్య అంటూ సీత గట్టిగా అరుపు వినిపించింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని కంగారుగా లోపలికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి స్టవ్ నుంచి పెద్దగా మంటలు ఇంటి పైకప్పు వరకు ఎగిసిపడుతుంటే వాటిని చూసి సీత భయంగా బిగుసుకుపోయి చూస్తూ అవి తన మీదకి ఎగిసిపడుతున్నా కూడా చలనం లేకుండా విక్రమ్ నిలుచున్న తనని వెనక్కి లాక్కొచ్చి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడి ఆ మంటలు ఆర్పిన తర్వాత ఆ పక్కనే అప్పటి వరకు ఆ మంటలు చూసి భయంతో గజగజగా వణికిపోతున్న సీతు వంక చూశారు. అదరు తనని దగ్గర తీసుకుని అసలేమైందమ్మా అని అడిగాడు. లంచ్లోకి అప్పడాలు వేయిద్దామని స్టవ్ మీద ఆయిల్ పెట్టి అప్పడాలు ఎలా వేయించాలా అని యూట్యూబ్లో చూశాను, అందులో నూనె వేడి ఎక్కిందో లేదో తెలియడానికి వాటర్ చిలకరించమన్నారు అని కొద్దిగా వాటర్ వేశాను. వాటర్ ఎలా వేసావో అని అడిగాడు విక్రమ్. వాళ్ళు క్వాంటిటీ ఏం చెప్పలేదు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేశాను అని స్టీల్ గ్లాసు ఒకటి విక్రమ్ ముందు పెట్టింది. ఆ గ్లాస్ని సీతుని అథర్వ్ 2 సార్లు మార్చి చూసి ఆమెను వదిలి భళ్ళు నవ్వాడు, గట్టిగా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేలా. అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక సీతు కళ్ళు తుడుచుకుని ఏమైందన్నయ్య అని అడిగింది. వంట రానప్పుడు ఎందుకు ఆ వంటగదిలో సాహసాలు చేయటం, ఇంట్లో వాళ్ళందరికీ చంపేయడానికా అని గొనుగుతూ బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. అతను వెళ్ళాక అథర్వ సీతు వెన్ను తట్టి, ఎందుకు సీతు వంట రానప్పుడు ఇన్ని సాహసాలు, టైంకి మేము ఉన్నాం కాబట్టి సరిపోయింది, మరెవ్వరూ నీ పక్కన లేకపోతే ఏమయ్యేది అన్నాడు. నేను అడిగాను అని ఆ పని అంతా నీ భుజాల మీద వేసుకుని ఒక్కడవే చేస్తున్నావు, నేనేదో నీకు హెల్ప్ చేద్దామని అంటే ఇలా జరిగింది అన్న సీతు. నాకేమీ కష్టం లేదు, అలవాటు పడే కదా ఇదంతా, నువ్వు వెళ్ళి అలా పక్కన కూర్చో, అరగంటలో వంట చేస్తాను అని సీతుని పక్కన తప్పించి వంట మొదలుపెట్టిన అథర్వని తదేకంగా చూస్తూ, అన్నయ్య నీకు నా మీద కోపం లేదా అని అడిగింది. కోపం కాదు, భయం వేస్తుంది, నేను కానీ నీ పక్కన లేకపోతే ఏమయ్యేదో అని అంటుంటే సీతు అతనికి దగ్గరగా జరిగి, నా గురించి కాదు, నా కోసం వస్తువుని వదులుకున్నావు కదా అందుకు అంది వస్తున్న బాధని ఆపుకుంటూ. ఆ మాట విన్నాక అదలో చేస్తున్న పని ఒక్క నిమిషం ఆపి తిరిగి అదే చేస్తూ,
ఆ విషయం నీకెవరు చెప్పారు అన్నాడు సీరియస్గా. ఎవరు చెప్తే ఏంటి, చాలా కోపంగా ఉంది నిన్ను చూస్తుంటే. ఎప్పుడూ మా కోసం నువ్వు ఎందుకు నీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తావు అని అంది సీతు. అతను నవ్వుతూ, నాది వసుది లవ్ కాదు సీతు, అది అట్రాక్షన్ అంతే. ఆది ఇష్టపడ్డాడంట కదా తనని అన్నాడు. సీతు వెక్కి వెక్కి ఏడుస్తూ, ఇష్టపడ్డాడు అంటే ఇచ్చేస్తావా అలాగా? వసు ఇష్టంతో పర్లేదా? ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని అడిగాడు, రేపొద్దు నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి నచ్చింది అంటే తనని వాడికి ఇచ్చేస్తావా అంది సీతు. అదరు పెదాలపై మళ్ళీ అదే నవ్వు. వసు నా దగ్గర ఈ పల్లెటూరులో ఆ పెంకుటిల్లో ఉంటే కంటే ఆదితో ఆ పెద్ద పెద్ద ఇంట్లో రిచ్గా బతుకుతుంది. తన కోసం ఆలోచించి నేను తనని వదిలేశాను అన్నాడు. కానీ ఆ ఇంట్లో తనతో పాటు నువ్వు ఉండవు కదా అన్నయ్య అంది సీతు. కొన్ని రోజులైతే తనే సర్దుకుపోతుందిలే, అయిపోయిన దాని గురించి అస్తమానం ఆలోచించుకో అన్నాడు. పోనయ్య, నిన్ను గట్టిగా కొట్టాలనుంది అంటూ అతన్ని హత్తుకుంది సీతు. భోజనం చేసి రూమ్కు వచ్చిన ఆది అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చిన వసును చూసి ఒక్క క్షణం స్తబ్దతగా నిలబడిపోతే అతను చూసి తల వంచుకొని భయంగా వెనక్కి నిలిచిన వసును చూసి ఆది కాస్త తేరుకొని, నేను అలా బాల్కనీలకు వెళ్తాలే అని మరొక్క మాట కోసం చూడకుండా అతను బాల్కనీలకు వెళ్ళాడు. ఆది వెళ్ళిన వైపే ఒక క్షణం చూసి నిట్టూర్చి వసు టవల్ తీసి బట్టలు వేసుకుంటూ ఉండగా ఇన్నర్ స్టిప్స్ భుజాల మీదకి లాక్కోగానే అమ్మ అంటూ అరిచేసరికి బాల్కనీలో ఉన్న ఆది తన ఏ కండిషన్లో ఉన్నదో మర్చిపోయి గబగబా లోనికి వచ్చి వసుని ఏమైంది అని అడిగాడు. వసు నీళ్ళు నిండిన కళ్ళతో భుజాన కప్పుకున్న టవల్ తప్పించి ఆదికి చూపించింది. ఆ భుజం చుట్టూ అతను పెట్టిన పంటిఘాట్లు చేతిగోళ్ళు గుర్తులే. చాలా గిల్టీగా అనిపించింది అతనికి. వసు కాస్త లూజ్గా ఉండే బట్టలు వేసుకోవచ్చు కదా అన్నాడు. ఈ 2 రోజుల నుంచి ఆ నైటీలు అవే వేసుకున్నాను కదా అండి, డైలీ అత్తయ్య గుడికి వెళ్దాం అంటుంటే ఇవి చేసుకోలేక వద్దు అని చెప్పేస్తున్నాను, ఈరోజు వద్దంటే బాగోదు కదా అంది. ఈ ఒక్కరోజుకి రానంటే ఏమయ్యేది అంటూ టీపై నుంచి ఆయింట్మెంట్ తీసి వసు భుజంపై అత్తాడు. తనకు నొప్పి తగలకుండా గాలి ఊదుతూ తనకి పెయిన్ అనిపిస్తుంది అని తెలిసినప్పుడల్లా ఏం కాదు అని ధైర్యం చెప్తూ ఆ ఆయింట్మెంట్ అప్లై చేసి కొంచెం లూజ్గా ఉండే డ్రెస్సులు ఏమైనా తెచ్చుకోవాల్సింది అన్నాడు. పెళ్ళైతే చీరలే కట్టుకోవాలని చుట్టుపక్కల వాళ్ళు చెప్తే అన్నీ అవే తెచ్చుకున్నానండి అంది అమాయకంగా. సీతు ఉంటే ఈ పాటికే తనే తెచ్చేది. ఏం కావాలో అని మనసులో అనుకుంటుంటే కాల్ చేస్తే సరిగ్గా రిసీవ్ చేసుకుంటుందో లేదో తెలీదు అని బయటికి వెళ్దామా అన్నాడు వసుతో. అత్తయ్యతో గుడికి వస్తానని చెప్పాను కదా అంది వసు. మమ్మీతో గుడికి నేను తీసుకువెళ్తానని చెప్తాలే అంటూ తన టీషర్ట్ ఆమెకి ఇచ్చి ఇది వేసుకో అన్నాడు. ఇదా? ఇబ్బందిగా చూసింది. ఎవరు ఏమనుకోరు, నీకు నచ్చినట్టు ఉండి ఇక్కడ వేసుకో, అది కంఫర్టబుల్గా ఉంటుంది, నేను మమ్మీని ఆఫీస్కి వెళ్ళమని చెప్పి వస్తాను అని అతను కిందకి వెళ్ళాడు. వసు అలవాటు లేకపోయినా ఆది ఇచ్చిన డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది. అప్పటికే వాళ్ళ అమ్మని పంపించేసినట్టే ఉన్నాడు. అతను ఒక్కడే హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. వసు వచ్చింది గమనించి వెళ్దామా అని కళ్ళతో సాగి చేశాడు. వసు చిన్నగా తలోపి మెట్లు దిగుతుంటే ఆమె నడక కూడా ఇంకా తడబడటం చూసి ఏదో తప్పు చేశానన్న భావన అతనిలో. తను వచ్చేలేవో అతనే ఎదురు వెళ్ళి తనని చిన్నగా నడిపించుకుని బయటకు తీసుకుని వెళ్ళాడు. వసును తీసుకుని పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ముందు కారు ఆపాడు ఆది. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది వసు. నీకు కొంచెం కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ తీసుకుందామని అన్నాడు. ఇప్పుడు ఎందుకు? వసు అడుగుతుంటే తన క్వశ్చన్ పూర్తి కాకముందే ఆమెను కారు దించి సెక్యూరిటీకి కేసు విసిరి వాలెట్ పార్కింగ్కి ఇచ్చి వసుని తీసుకుని షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళాడు. వసు షాపింగ్ మాల్లో చీరలు తడుముతూ అందులో తనకు బాగా నచ్చిన చీర చేతిలోకి తీసుకుని ఈ చీర ఎంత అని అడిగింది. ఆ సేల్స్ గర్ల్ వసుని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి ఆ చీర చాలా కాస్ట్లీ మేడం, మీరు కొనలేరు అంది. ఓహో అవునా అంటూ నిట్టూర్చి ఆ షాప్ నుంచి బయటకు వచ్చేస్తుంటే ఆమెకు అడుగులకి అడ్డంగా నిల్చున్నాడు ఆది. ఆయన చూడగానే వసు కాస్త తరబడి, సారీ లేట్ అయింది, పదండి వెళ్ళిపోదాం అంది వసు. లేట్ ఏం లేదు, ఇంకేమైనా కావాలా అని చాలా స్వీట్గా అడిగాడు. వద్దు, అన్నీ తీసుకున్నాను అంది వసు. మరి ఇక్కడ ఆగావు, ఏమైనా కావాలా అంటూ మ్యానిక్విన్కి కట్టి ఉన్న చీరని చూసి ఈసారి బాగున్నట్టు ఉంది అన్నాడు.
ఆ కలర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, వెళ్దామా అంది వసు. ఆ పక్కనే నిల్చుని ఇదంతా చూస్తున్న సేల్స్ గర్ల్ వాళ్ళని చూసి, ఇలాంటి వాళ్ళని అస్సలు ఈ శాప్ ముందుకి తీసుకురావడమే ఎక్కువ, అయినా ఏది పూర్తిగా తెలుసుకోకుండా ఎలా వస్తారో అని మనసులో అనుకుని, సార్ ఆల్రెడీ మేడం ఈ శారీ నచ్చిందని చెప్పారు, కానీ దాని కాస్ట్ చెప్పేసరికి వద్దని వెళ్ళిపోతున్నారు అంది ఆమె. అవునా అని వసు కళ్ళల్లోకి చూశాడు ఆది. ఇప్పుడు ఏం అకేషన్ ఉందని ఇంత కాస్ట్లీ శారీ అంది వసు. శారీ కట్టుకోవడానికి అకేషన్ ఎందుకు అని ఆ చీరను తడుముతూ, ఈ శారీ కాస్ట్ ఎంత అని అడిగాడు సేల్స్ గర్ల్ని. 20,000 అంది ఆమె చాలా గొప్పగా. ఇంతకంటే కాస్ట్లీ లేవా మీ దగ్గర అన్నాడు. ఆది కావాలని తనతో పంతం కొద్దీ అడిగాడు అని అర్థమైన వసు, ఏమండి ఇప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంది. వసు ప్లీజ్ డోంట్ టాక్ అని ఆమెకు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అంతే కోపంతో ఆ సేల్స్ గర్ల్ వంక చూసి, నిన్నే అడిగేది, ఇంతకంటే కాస్ట్లీ శారీ లేదా మీ షాప్లో అన్నాడు. ఈ షాప్లో ₹1,00,000 పైన శారీస్ అండ్ సూట్స్ ఉన్నాయి, కానీ మీరు కొనగలరా అని వ్యంగ్యంగా అడిగింది తను వసుని పైనుంచి కిందకు స్కాన్ చేస్తూ. షటప్. ఆమె మాట పూర్తి కాకముందే ఆది గట్టిగా అరిచి, కాల్ యువర్ మేనేజర్ అన్నాడు. అయినా ఆమె బెదరకుండా, ఏంటి చెప్తే అర్థం కదా, మీరు ఇలా న్యూసెన్స్ చేస్తే మేనేజర్ని కాదు సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది అంది తను. ఆది గారు గొడవ ఎందుకు, వెళ్ళిపోదా అని ఆదిని వెనక్కి లాగింది. ఆమెకు ఒక సైడ్ లుక్ ఇచ్చి, నిన్ను మాట్లాడొద్దు అన్నానా అని ఆమె నోరు క్లోజ్ చేయించి ఆమెతో ఏదో మాట్లాడేంతలో బయట గొడవ జరగటం సీసీటీవీ రికార్డులో చూసిన మేనేజర్ బయటకు వచ్చి ఆదిని చూసి, సార్ కూర్చోండి అంటూ వినయంగా మాట్లాడటం చూసి ఆ సేల్స్ గర్ల్ వాళ్ళ మేనేజర్ని చూసి, సార్ దే బోత్ ఆర్ క్రియేటింగ్ నాన్ సెన్స్ హియర్ అంటుంటే, నోర్మి అని తిరిగి ఆమె పైనే అరిచాడు ఆ మేనేజర్. ఏం తెలుసని నీకు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు, ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఆయనదే అంటూ ఆదికి చేయి పాస్ చేసి కూర్చోండి సార్ అన్నాడు. ఆ మేనేజర్ మాటికి ఆ సేల్స్ గర్ల్ దిమ్మ తిరిగిపోయింది. ఆది అందులో వయసుని కూర్చోబెట్టి, ఎలా ఉంది మీ బిజినెస్ అని అడిగాడు. ఏదో అలా సాగిపోతుంది సార్ అన్నాడు అతను. దానికి అభి ఆ సేల్స్ గర్ల్ని చూసి, ఇలాంటి వాళ్ళని పనులు పెట్టుకుంటే అలాగే ఉంటుంది, ముందు ఇవన్నీ పనిలో నుంచి తీసేయండి అన్నాడు. సార్ అంటూ భయంగా ఆది కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడలేదు ఆ అమ్మాయి. పాపం వదిలేండి ఆది గారు, తప్పు తెలుసుకుంది కదా అంది వసు. సార్ అసలు ఏమైంది అని అడిగాడు ఆ మేనేజర్. ఆది ఆ మేనేజర్ మాటలు పట్టనట్టు వసు వైపుకు తిరిగి, తప్పు తెలుసుకుంది అని వదిలేస్తే మళ్ళీ తిరిగి ఆ తప్పు చేయదు అని నమ్మకం ఏంటి వసు, ఒకసారి పనిష్ చేస్తేనే కదా కస్టమర్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలిసేది, ఇంకెప్పుడు అలా చేయకూడదనే బుద్ధి వచ్చేది అన్నాడు ఆది. సార్ ఏమైంది ఇంకోసారి వినయంగా అడిగాడు ఆ మేనేజర్. ఏమైంది అన్నది మీకు అనవసరం, కానీ ఆ అమ్మాయిని 6 నెలలు సస్పెండ్ చేయటం నీ వల్ల అవుతుందా అవ్వదా అడిగాడు ఆది. ఎక్కడ తన షాప్ పర్మిషన్ రద్దు అవుతుందో అన్న భయంతో మేనేజర్ది, ఆ 6 నెలలేండి సార్, మీరు చెప్తే 6 సంవత్సరాలనే సస్పెండ్ చేసేస్తా అన్నాడు అతను. రెండోసారి పనిష్మెంట్ ఇచ్చేలా ఉండకూడదు కదా, అందుకే ఈ 6 నెలలు వేరే ఎక్కడ జాబ్ కూడా రాకుండా సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేయండి అన్నాడు ఆది. సార్ వద్దు ప్లీజ్, 6 నెలల జాబ్ లేకపోతే ఇంట్లో చాలా కష్టం అవుతుంది, ఐ స్వేర్ ఇంకెప్పుడు ఈ తప్పు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను, కానీ ఇంత పెద్ద డెసిషన్ అయితే తీసుకోకండి సార్ అని ప్రాధాయపడిన ఆ అమ్మాయి బాధ అరణ్య రోదనయింది. కొంచెం కూడా కనికరించలేదు ఆది. వసు అడిగిన చీరని ప్యాక్ చేయమని చెప్పి మేనేజర్కి బిల్ పే చేసి బయటకు వచ్చారు. బయటకు వస్తూనే, పాపం ఎందుకండి ఆ అమ్మాయితో అంత హార్ష్గా బిహేవ్ చేశారో అంది వసు. మరైతే తన నీతో బిహేవ్ చేసింది కరెక్ట్ అంటావా అన్నాడు ఆది. మీరు కాబట్టి ఆ చీర నేను కొనుక్కోగలిగాను, నాకు నేను అంత కాస్ట్లీ చీర ఎలా కొనగలను, ఆ అమ్మాయి నన్ను చూసి కరెక్ట్గానే గెస్ చేసింది, అందులో తన తప్పే ఉంది అంది వసు. ఆది సీరియస్గా తనకు ఒక లుక్ ఇచ్చి, ఏది ఏమైనా సరే ఒకరి దగ్గర నువ్వు మాట పడటం నాకు ఇష్టం లేదు అన్నాడు. అతని కళ్ళలో కోపం గమనించి ఇంకేం మాట్లాడే ధైర్యం చేయలేదు. కారులో నుంచి బయటకు చూస్తూ ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్న చాముండేశ్వరి చేతిపై ఏదో స్పర్శ తగిలేసరికి తల తిప్పి నీతా వంక చూసి ఏమైంది అన్నట్టు కళ్ళెగరేసింది. ఇంకా ఆ నీరజ్కి మీరు భయపడుతున్నారా, ఆయన మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఏమైనా చేస్తాడని కంగారుగా ఉన్నారా అని అడిగింది.
వాడికా, నా కొడుకుండగా నేను వాడికి భయపడేదేంటి అని మనసులో మాత్రం నా బెంగంతా నా కొడుకు గురించే అనే ఆలోచనలో ఉండగా ఒక్కసారిగా కారు సడన్ బ్రేక్ పడేసరికి తుల్లిపడి ముందుకు పడిపోయి చాముండేశ్వరి తమాయించుకొని సరిగ్గా కూర్చుంటే డ్రైవర్ ఏమైంది అని అడిగారు. మేడం, ఇందాకటి నుంచి మనం ఎటు వస్తుంటే అటు మనల్ని 4 కార్లు ఫాలో అవుతున్నాయి. వాటిని తప్పించుకొని వేరే రూట్లో వెళ్దామని ఎంత ట్రై చేసినా వాళ్ళని తప్పించుకోలేకపోతున్నాను. భయంగా చెప్తున్నా. అతని మాట పూర్తయ్యేంతలోనే వాళ్ళ కార్ని రాసుకుంటేనే పక్క నుంచి ఇంకో కారు వెళ్ళింది. అక్కడ జరుగుతున్న గందరగోళం అర్థమైన నీత భయంగా చాము చేపట్టుకుని, మేడం నాకు చాలా భయం వేస్తుంది అంటుంటే, భయం ఏమీ లేదు అంటూ తన ఫోన్ తీసి ఎవరికో డయల్ చేయబోతే పక్కన ఇంకొక కారు అంతే స్పీడ్గా రాసుకుని వెళ్ళేసరికి చాముండేశ్వరి చేతిలో ఫోన్ కింద పడిపోయింది. అది అందుకుందామని కిందకి చాముండేశ్వరి వంగగానే తన కూర్చున్న విండో షీల్డ్ నుంచి బుల్లెట్ దూసుకుని తన తలపై నుంచి వచ్చి వేరే షీల్డ్ అద్దం పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అద్దం ముక్కలు పగిలి నీతా మొహాన విసిరి కొట్టేసరికి ఆ గాజు పెంకులు గుచ్చుకొని మంటగా అనిపించేసరికి అమ్మా అంటూ అరిచి బుల్లెట్ పేలిన చప్పుడికి గట్టిగా చెవులు మూసుకుంది. మేడం, మనం చచ్చిపోతామేమో అని భయం వేస్తుంది అంటూ భయపడుతూ గట్టిగా చాముండేశ్వరిని చుట్టుకుంటే పెద్దోడుకు ఫోన్ చేసినా అతను వచ్చేంత టైం కూడా ఇవ్వరేమో. దేవుడా, నాకేమైనా పర్వాలేదు, నీతికేం కాకుండా చూడు స్వామి అని మనసులో దండం పెట్టుకుంది చాముండేశ్వరి. అంతకంటే ఎక్కువగా బెదిరిపోయిన మోకాళ్ళ మధ్య తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న నీతాకి ఒక్కసారిగా చుట్టూ ఆ బుల్లెట్ల శబ్దం ఆగిపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది నీత. ఎదురుగా ఎఫ్జెడ్ బైక్ మీద వస్తున్న అతన్ని చూసి తన కళ్ళల్లో బ్రతికి బయటపడతాడనే ఆశ చిగురించేసరికి ఆ ఆనందంలోనే కలిగిన సంతోషంతో బెదిరిపోయి బిగుసుకుపోయిన చాము భుజంపై తట్టి, మేడం అటు చూడండి, ఎవరు వస్తున్నారు ఇటువైపుకి, హెల్ప్ చేయమని అడుగుదామా అని తను అన్న మాటకి తేరుకున్న చాముండేశ్వరి నీతో చూపించిన వైపు చూసి ఎదురుగా వస్తున్న ఆ మనిషిని చూసి పెద్దడా అంది అప్రయత్నంగా. తన గల్లో నుంచి చివరి బుల్లెట్ వాళ్ళు చివరిగా వచ్చిన వాళ్ళపై గురి చూసి కొట్టిన బైక్ ఎక్స్లేటర్ రేస్ చేసి వచ్చి చాముండేశ్వరి ఉన్న వైపు కారు ఆపి డోర్ తీశాడు. అమ్మా, నువ్వు ఓకే కదా అంటూ. పెద్దడా, నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అంటూ ఆవిడ గబగబా కారు దిగి, నీకేం కాలేదు కదా అని అడిగింది. నాకేం కాలేదమ్మా అని తను ఏదో చెప్పబోతూ ఉంటే, మేడం తను మీ సన్న అని ఆశ్చర్యం కలిగింది నీత. చాముండేశ్వరి అత్వర కళల్లోకి చూస్తూ, అవును నా పెద్ద కొడుకు అంటూ దగ్గరికి తీసుకుంది. వాట్ అని ఆశ్చర్యం కలిగింది నీత. ఎప్పుడు అడుగుతావు కదా, అంత పెద్ద కంపెనీకి మీరొక్కరే ఎలా నడుపుతున్నారు, మీకు అంత ధైర్యం ఎక్కడిది అని నీతని అడిగిన అధ్వరం దగ్గరికి తీసుకొని, ఇదిగో వీడే నా ధైర్యం, నా వెనక ఉండి నన్ను నడిపించేది వీడే నన్ను అంది. ఓహో ఇజ్ ఇట్ అంటూ ఆ అధ్వర్వని చూసి ఇబ్బందిగా నవ్వింది నీత. అథర్వ చూపులు నీతా దగ్గర ఆగిపోవటం చూసి మనసులో చిన్నగా సంతోషపడింది చాము. ఇదంతా నీరజ్ పని అయి ఉంటుంది అమ్మా అన్నాడు అథర్వ్. అయితే నేను కానీ ఈ విషయం ఆదికి తెలియనివ్వకు, తెలిసి చంపేస్తాడు ఆ నీరజ్ని అంది చాము. వాడు మాత్రం ఇప్పుడు చేసేది ఏంటమ్మా? కోపంగా పిడికిలు బిగుస్తున్న అతన్ని చూసి, ఇదిగో ఇలాగే కంగారు పడి మీరేదైనా చేస్తే ఎక్కడ మళ్ళీ నేను ఒంటరిదాన్ని అయిపోతానోరా అంది చాముండేశ్వరి. ఏదేమైనా వాడిని మాత్రం వదిలిపెట్టేది లేదు అని అధరో మనసులో అనుకుంటూ ఉండగా అతని చేతికి రక్తం కారటం గమనించిన నీత, ఓ మై గాడ్ ఇట్స్ బ్లీడింగ్ అంటూ అధర్వ చేతిని తన చేతిలోకి తీసుకుంది. సడన్గా కొత్త స్పర్శ తగిలింది అని చివ్వులున తల తిప్పి చూసిన అధర్వకి నీత తనకి అయిన గాయం చూసి నీత కంగారు పడుతుంటే తననే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. నీత అరపుడి విని అథర్వ చెయ్యి వంక చూసి చాముండేశ్వరి కూడా అతని చేతికి అయిన గాయం చూసి, పెద్దడా ఎంత పెద్ద గాయం అయిందో అంటూ తన చీర కొంగు చింపి అంతలా రక్తం పోతుంటే నొప్పి తెలియలేదా నాన్న అంది. అది చిన్నదే కదమ్మా అని వాళ్ళ కార్ కండిషన్ చూస్తూ అక్కడే ఉన్న డ్రైవర్ని ఉద్దేశించి, ఆది అడిగితే కారుకి యాక్సిడెంట్ అయిందని చెప్పు, ముందు వీళ్ళిద్దరికి వేరే కార్ ఏదైనా పురమాయించి తనకి ఫస్ట్ ఎయిడ్ చేయించు అంటూ నీతి వైపు సైగ చేశాడు. అదేంటి నువ్వు నాతో రావా ఇప్పుడు అంది చాముండేశ్వరి. నేనొస్తే ఆది గొడవ చేస్తాడమ్మా, ఇంకెప్పుడైనా వస్తానులే అంది. జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు.
నాన్న వెళ్తున్న ఆధారు నాపి జాగ్రత్త అంటూ అతని నుదురుని తడిమి ముద్దు పెట్టుకుంది. జాగ్రత్తమ్మా అని తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆధారు. నీతా మోహన్కి ఫస్ట్ ఎయిడ్ చేయించి తనతో పాటే ఆఫీస్కి వస్తున్న చాముని నీతాని అలా చూసి మీటింగ్ మధ్యలో నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఏమైంది అని అడిగాడు. ఏం లేదు నాన్న, వస్తున్న దారిలో చిన్న యాక్సిడెంట్, కారు చెట్టు గుద్దుకొని నీతా మోహన గాజు పంగులు గుచ్చుకున్నాయి, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్ళి వస్తున్నాను అంది తను. ఆది నీతా వంక చూసి ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు. ఎస్ సార్ ఐఎమ్ ఫైన్ అంది నీత. ఆ డ్రైవర్ ఎక్కడ మమ్మీ కోపంగా పిడికిలు బిగిస్తూ అడిగాడు ఆది. నానా ఇందులో తన తప్పు కూడా ఏం లేదురా, మాకు ఎదురుగా రాంగ్ రూట్లో ఒక చిన్న అబ్బాయి వస్తుంటే ఆ అబ్బాయిని తప్పించిపోయి ఇలా జరిగింది అందా. ఆయన ఇప్పుడు మాకేమైందని చెప్పు అంది చాముండేశ్వరి. ఏమైందండి వెంట మమ్మీ, నీకేదైనా అంటున్నా ఆది తన చీర చెంగు చిరిగి ఉండటం చూసి ఏంటిది అని అడిగాడు. అది ఆ డోర్లో చీర పట్టేసి డోర్ ఓపెన్ అవ్వకపోయేసరికి ఇలా కట్ చేశాను అని ఒక అబద్ధాన్ని ఆది దగ్గర నిజం చేసి లోపల నీకోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అని తను పంపించేసి నీతాని తీసుకుని చాముండేశ్వరి తన క్యాబిన్లోనికి వెళ్ళిపోయింది. నీత నీకేదైనా అనీజీగా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకో అంటున్న చాముండేశ్వరి మాటలు లెక్క చేయకుండా మేడం కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ అంది. ఏంటి నీత అంది చాము. అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వాలని కాదు, కానీ నేను మీ గురించి విజయ్ సార్ గురించి చాలా గాసిప్స్ విన్నాను, కానీ అసలు నిజమేదో మీకు తెలుసు కదా, అసలు ఇందాక మనకు కనిపించింది ఎవరు, మిమ్మల్ని ఎందుకు అమ్మ అంటున్నారు, నిజంగానే విజయ్ సార్కి మీరు సెకండ్ వైఫా అంటూ వరుస ప్రశ్నలు కురిపించింది నీత. నీత చాముండేశ్వరికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చి తనేం చెప్తుందా అని చూస్తుంటే స్తబ్దతగా చూస్తూ ఉండిపోయిన చాముండేశ్వరిని చూసి మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు మేడం అంది. నిజం దాస్తే దాగేదా నీత, ఇంకెన్నాళ్ళు నిజం దాస్తాను చెప్పు, చెప్పవలసిన వాడికి చెప్పేద్దామంటే నా నోరు మూయించేస్తున్నారు అంటూ గతం నెమరు వేసుకున్నారు ఆవిడ. ఫ్లాష్ బ్యాక్. ఏంటి విజయ్ రమ్మన్నావంట, ఇంటికేమైనా వెళ్తున్నావా అంటూ వచ్చిన చాముండేశ్వరి చెట్టు పక్కన అటుపక్కకు తిరిగి నిల్చున్న విజయ్ భుజం మీద చెయ్యి వేయగానే తన వైపుకు తిరిగాడు విజయ్. అతను కళ్ళ చాటును దాకున్న బాధను గమనించి చాముండేశ్వరి ఆయన చెంప తడుముతూ ఏమైంది విజయ్, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా, ఆంటీ అంకుల్ బాగానే ఉన్నారు కదా అని అడిగింది. విజయ్ తన కళ్ళలోకి చూస్తూ చాము నన్ను వదిలి ఉండగలవా అని అడిగాడు. చాము కళ్ళలో ఏదో భయం. ఏమైంది విజయ్ చంప నిమురుతూ అడిగిందనకు చెప్పు చాము, నేను లేకుండా ఉండగలవా లేదా గొంతు రెట్టించి అడిగాడు. ఆ మాటకి చాము విజయ్ని గట్టిగా హక్ చేసుకుని ఉండలేను, నిమిషం నా కళ్ళ ముందు కనపడకపోతే అల్లాడిపోతాను, అలాంటిది నువ్వు నా పక్కన లేవంటే అయినా ఏమైంది అంద చాము. నాన్న ఫోన్ చేశారు చాము, మా అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలంట, లేకపోతే పురుగుల ముందు తాగి చచ్చిపోతామని బెదిరిస్తున్నారు, మనసు చంపుకొని ఆ పని చేయలేక నిన్ను రమ్మంది, ఇప్పుడే మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం రా నాతో అంటూ తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు విజయ్. అసలు విజయ్కి వేరొకరితో పెళ్ళన్న దగ్గర ఆగిపోయిన చాము ఆలోచనలు విజయ్ తన చెయ్యి లాగేసరికి ఆ ఆలోచన నుంచి తేరుకుని విజయ్ నువ్వే ఇలా మాట్లాడుతుంది కంట్లో నీళ్లతో అతని అడిగింది. అవును చాము నేనే మాట్లాడుతుంది, పేరెంట్స్ కంటే ఎవరు ఎక్కువ కాదు అని ఫ్రెండ్స్తో గంటల కొద్దీ సూక్తులు చెప్పే నేనే. ఆ విజయనే మాట్లాడుతుంది. మనం వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళు మన ప్రేమని అర్థం చేసుకున్నప్పుడు మన మాటకి విలువ ఇవ్వనప్పుడు మనం ఎందుకు వాళ్ళ గౌరవం గురించి ఆలోచించేది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ రిజిస్టర్ ఆఫీసులో రెడీగా ఉన్నారు, పదా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటూ చాముండేశ్వరిని ఫోర్స్గా ఇంకోసారి లాగాడు విజయ్. అతను అలా బలవంతంగా చేస్తుంటే చాముండేశ్వరి విసుగ్గా అతని చేతిని విదిలించుకుని కొట్టి విజయ్ వదులు నన్ను అంటూ అతనికి దూరంగా నిల్చొని నీకు నీ పేరెంట్స్ మీద గౌరవం లేదేమో, నీ వాళ్ళకి నీ ప్రేమ మీద నమ్మకం లేదేమో, కానీ మా ఇంట్లో వాళ్ళకి అలా కాదు, నా మీద వాళ్ళకి నమ్మకం, వాళ్ళంటే నాకు గౌరవం, నువ్వు వాళ్ళని వదిలేసినంత ఈజీగా నేను వదులుకొని రాలేను, వెళ్ళిపో విజయ్ అంటూ కరాఖండిగా చెప్పింది చాముండేశ్వరి. ఓహో నైస్. విజయ్ కూడా చాముని 2 అడుగులు వెనక్కి వేసి వాళ్ళు అలా నువ్వు ఇలా నమ్ముకున్న వాళ్ళంతా భలే మోసం చేస్తున్నారు కదా నన్ను, గుడ్ వెరీ గుడ్, మంచిగా బుద్ధి చెప్పావు నాకు. నా కాలేజ్ అయిపోయాక ఆ కోర్సు ఈ కోర్సు అని ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి నీ వెనకే తిరుగుతున్నా చూడు, థ్యాంక్స్ చాము, నా ప్రేమ గడ్డి పూచ కంటే నువ్వు హీనంగా తీసేశావు, గుడ్ బై అంటూ వెళ్తున్న విజయ్ని చూసి ఏడుస్తూ అక్కడే మోకాళ్ళపై కూర్చొని పోయింది చాముండేశ్వరి. మేడం
పేరెంట్స్‌దే ఉంది. పెద్దవాళ్ళకి ఏం తోస్తే అదే మాట్లాడతారు. అప్పుడు నిజంగానే విజయ్ సార్ చెప్పినట్టు వెళ్ళిపోతే ఆ తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళే మీ ప్రేమని యాక్సెప్ట్ చేసేవారు కదా! ఎందుకు అప్పుడు విజయ్ సార్‌కి దూరంగా వెళ్ళిపోయారు అని అడిగింది నీత. ఎందుకంటే అంతకు ముందు రోజే విజయ్ వాళ్ళ నాన్నగారు వచ్చి నాతో మాట్లాడారు. విజయ్‌కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్న అమ్మాయి చిన్నప్పటి నుంచి విజయ్ తన భర్తగా ఊహించుకుంటుంది. ఇప్పుడు తనని కాదు అని మరొకరిని విజయ్‌కి పెళ్లి చేస్తే వాళ్ళు తను తట్టుకోలేదు, చచ్చిపోతుంది అని ఆయన నా కాళ్ళు కూడా పట్టుకుపోతే విజయ్ మనసు మార్చే పూచి నాదే అని ఆయనకి మాట ఇచ్చి కావాలనే మనసు చంపుకొని నేను ఆయన దూరం చేసుకున్నాను అంటూ కళ్ళు తుడుచుకుంది చాముండేశ్వరి. అయ్యో అవునా అని నీత తనని ఆశ్చర్యంగా చూసి మరి ఆ తర్వాత ఏమైంది మేడం అని అడిగింది. ఏమవుతుంది, ఆ నెక్స్ట్ మంత్ నా గ్రాడ్యుయేషన్, విజయ్ పెళ్ళి రెండు ఒకే రోజు జరిగిపోయాయి. నన్ను తలుచుకుని విజయ్ ఆ అమ్మాయిని దూరం పెడుతున్నాడేమో అని అనుక్షణం బాధపడేదాన్ని, కానీ తను ప్రెగ్నెంట్ అని తెలిసాక ఆ భయం కూడా తీరిపోయింది అంటూ నిట్టూర్చింది చాము. మరి ఇంకెప్పుడు మీరు కలుసుకోలేదా అంది నీత. కలుసుకోకపోతేనే బాగుండేదేమో, మా కథ అక్కడితోనే ఎండ్ అయిపోయేది. ఆ తర్వాత నెలలోనే విజయ్ వాళ్ళ నాన్న చనిపోతే తనకు నిజం చెప్పారంట. ఆ విషయం తెలిసి నా మీద కోపం పోయాక విజయ్ వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు ఓ రోజు నన్ను కలుద్దామని. కానీ ఆ రోజు మా ఇంట్లో చాము అందరు ఆడపిల్లకి చదివేంటి అని నన్ను వేలెత్తి చూపిస్తున్నా, నువ్వు చదువుకుంటే నీ కాళ్ళపై నువ్వు నిలబడతావన్న నమ్మకంతో నేను చదువుకోవడానికి పంపిస్తే నువ్వు చేసిన పని ఇదా తల్లి అంటూ తల బాదుకుంటున్న వాళ్ళ నాన్న ఏడుస్తూ తప్పు చేసిందల్లా అందరి మధ్య నిలబడిన కూతుర్ని చూసి జాలిపడి, పోనీ అతను ఎవరో చెప్పు తల్లి, అది ఏమైనా అతని కాళ్ళు గెడ్డలు పట్టుకొని బతిమలాడతానో అన్నారు. అది అలా మౌనంగా ఏడుస్తుంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా నాన్న? దాని ప్రేమ పేరుతో మోసం చేసి కడుపు చేసి పారిపోయాడు. వాడి చేతిలో మోసపోయింది కాక సిగ్గు లేకుండా మన ఇంటికి వచ్చింది అంటూ చాముని కొట్టడానికి చెయ్యెత్తాడు వాళ్ళ అన్న. ఇంతలో ఎవరితో చెయ్యి వాళ్ళ అన్నని చాము మీద దెబ్బ పడకుండా ఆపింది. కళ్ళు తెరిచి చాముని ఎదురుగా ఉన్న మనిషిని ఆశ్చర్యంగా చూస్తూ విజయ్ అంది. ఓహో నువ్వేనాది? చాము అన్నయ్య నోటు వంక ఒక వెట్టకారపు నిట్టూర్పు. విజయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో అంటూ ఏడ్చి మొత్తుకుంది చాముండేశ్వరి. మా నాన్న జరిగిందంత నాకు చెప్పాడు చాము అని చాము వాళ్ళ అన్నవైపు తిరిగి, తనని ప్రేమించింది నేనే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని కూడా నేనే అని మళ్ళీ చాముకేసి తిరిగి, ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది అని సీరియస్గా అడిగాడు తనని. ఈ మధ్య తల వంచుకుని సమాధానం చెప్పింది. ఈ మధ్య అంటే కరెక్ట్గా చెప్పు అంటూ ఆమెపై అరిచాడు విజయ్. నీ పెళ్లి రోజు అంటూ దోచిట్లో మొహం దాచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటాడు. ఆమె చెప్పిన సమాధానానికి విజయ్ చాలా షాక్ అయ్యాడు. తన షాక్ నుంచి తేరుకునే లేపే చాము వాళ్ళ అన్నయ్య చెల్లున్న చాము చెంప పగలకొట్టి, వీడి నన్ను ఇష్టపడింది అంటూ గొంతు చించుకొని అరిచాడు. అయ్యింది అయిపోయింది, గుట్టు చప్పుడు కాకుండా పక్క ఊరుకు తీసుకువెళ్ళి అబాషన్ చేయించి వేరే సంబంధం చూస్తానో, అతను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకో అన్నాడు వాళ్ళ అన్నయ్య. అన్నయ్య నమ్మలేనట్టుగా చూసి ఆ బిడ్డను ఎలా చంపుకునేది అంది. పిచ్చ నీకేమైనా, ఒకటి చేతిలో ప్రేమ పేరుతో మోసం చేశారా అంటేనే ఎవరు పెళ్లి చేసుకోరు, అలాంటిది ఒకటితో తిరిగి కడుపు తెచ్చుకుంది అంటే నలుగురు మా మొహం మీద ఉమ్మేసి వెళ్తారు అని కోపంగా పళ్ళు బిగపెట్టాడు. హా ఎవరేమనుకున్నా ఈ బిడ్డ నా ప్రేమకు ప్రతిరూపం, నేను వదులుకున్న వాడిని అంది. వదులుకోకపోతే ఇంట్లో నుంచి పో అంటూ గట్టిగా ఆమెని వెనక్కి నెట్టాడు. ప్రజెంట్ జరిగిందంతా తలుచుకొని కన్నీరు పెట్టుకున్న చాముండేశ్వరికి నీతు నాప్కిన్ ఇచ్చి, మరైతే అప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసారా అని అడిగింది. చాము కళ్ళు తుడుచుకుంటూ, ఆ రోజు విజయ్ దగ్గర వేరే దారి లేదు, ఒకరిని పెళ్లి చేసుకొని నన్ను పెళ్లి చేసుకుంటాడని ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు, అందుకే మా నాన్నతో అన్నయ్యతో తనేమీ మాట్లాడలేకపోయాడు. నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేస్తుంటే తను నాతో బయటకు వచ్చేసాడు. ఇద్దరం అలా మా ఊరు చివర గుడి దగ్గరికి వచ్చాం. బోరున వర్షం. గుడికి మేము ఇద్దరం, మాకు తోడుగా దేవుడు తప్ప మరెవరూ లేరు. గట్టిగా నేలను తాకుతున్న చిరుకుల శబ్దంలో మా ఇద్దరు గుండె చప్పుడు, మా కన్నిటి బాధ కలిసిపోయాయి. నేను అలాగే ఆ గుడి బండపడిలో కూర్చొని దేని గురించో ఆలోచిస్తున్న నా మెడలో విజయ్ వచ్చి తాళి కట్టేశాడు. అలా మా ఇద్దరికి ఆ దేవుడి సాక్షిగా పెళ్లి జరిగింది. నన్ను మా ఊరికి దూరంగా పెట్టాడు. కొన్నాళ్ళకు నాకు విజయ్ మొదటి భార్యకు అద్వర్, నాకు ఆది పుట్టారు. ఆ తర్వాత మా వాళ్ళు కూడా ఎవరు నా గురించి ఆరా తీయలేదు.
అటు వాళ్ళ భార్య దగ్గర నిజం దాస్తూ తనతో సఖ్యంగానే ఉంటూ, ఇటు నాతో ప్రేమగా ఉంటూ ఆదికి తండ్రి ప్రేమ అందివ్వడానికి అతను ఎంత బాధపడినాడో నాకు బాగా అర్థమయ్యేది. చాలాసార్లు అడిగాను కూడా, నా బతుకు నేను బతుకుతాను, నన్ను వదిలేయమని. కానీ విజయ్ వినేవాడు కాదు. అలా కొన్నాళ్ళకి నాకు సీతు పుట్టింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే నా దగ్గరికి వచ్చాడు. ఒడిలో సీతు కూర్చొని పెట్టుకుని తను ముద్దు చేస్తూ ఆదితో మాట్లాడుతూ ఉండగా సడన్గా ఒకరోజు విజయ్ మొదటి భార్య వచ్చింది అక్కడికి. చాము చెప్పింది వినగానే నీత పెద్దగా నోరు తెరిచి, హా మరి అప్పుడేమైంది అని అడిగింది. అప్పటికే ఎవరి ద్వారానో నిజం తెలిసిన మా ఇద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వచ్చింది. మా దగ్గర అదరుని తీసుకొని నాతో గొడవ పడింది, నన్ను కొట్టే ప్రయత్నం చేసింది. ఆ టైంలో విజయ్ తనని ఆపే ప్రయత్నం చేస్తూ తనని వెనక్కి నెట్టగానే తన కాలు జరిగి మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ అని ఒక్క నిశ్శబ్ద తర్వాత స్పాట్ డెడ్ మా కళ్ళ ముందు చనిపోయింది. 6 ఏళ్ల పిల్లోడేమో అదర్వ్. వాడు అలా చూస్తూ ఉండగానే తను అలా రక్తం మడుగులో, వాడిని ఓదార్చే స్థితిలో కూడా ఎవరూ లేరు, నేను కానీ విజయ్ కానీ. విషయం తెలిసింది. అంబులెన్స్కి కాల్ చేశారు ఇంట్లో పని వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చేసరికి తనకి ప్రాణం పోయింది. వాళ్ళల్లో ఎవరో పోలీసులు కూడా కాల్ చేశారు. విషయం తెలిసి విచారణకి ఇంటికి వచ్చారు పోలీసులు. విజయ్ జరిగిన తప్పు ఒప్పుకొని పోలీసులకు లొంగిపోదాం అనుకున్నాడు కూడా. కానీ అదరు ఆ వయసులో వాడికి ఎంత జ్ఞానమో. విజయ్ జైలుకి వెళ్ళిపోతే నేను పిల్లలు అనాథలైపోతాం. నాకెలాగో అమ్మ దూరమైంది. చెల్లికి హాదికైనా నాన్నే ఉండనివ్వండమ్మా అని మేము చేసిన తప్పుకి నింద వాడిపై వేసుకుని జైలుకి వెళ్ళాడు. అయ్యో అవునా అంటూ నోరు పెద్ద చేసి వింటూ ఉంది నీత. ఆ తర్వాత విజయ్ని నేను వాడిని విడిపించడానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఎలాగైతే బతిలాడి వాడిని విడిపించి మాతో పాటే తీసుకుని వచ్చిన జరిగిందంతా చూసిన ఆదిని అదర్వను అమ్మను చంపిన హంతకుడుగా తన మనసులో ముద్ర వేసుకున్నాడు. అదర్వ ఎప్పుడైనా సీతుతో ఆడుకున్నా నాతో వచ్చి మాట్లాడినా తట్టుకోలేకపోయాడు. ఇద్దరికి క్షణం పడేది కాదు. పక్కనుంటే ఒకసారి స్కూల్లో ఇద్దరికి గొడవ అయింది. ప్రిన్సిపల్ మమ్మల్ని రమ్మని చెప్పి ఇద్దరికి టీసీ ఇచ్చి పంపించేసింది. దాంతో అదరు వాళ్ళ తాతయ్య మేము వద్దు అంటున్నా వినకుండా అదరుని తనతో పాటే తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మా దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు ఆయన. కానీ ఈ ఇంటి పెద్ద కొడుకు అసలు అన్ని ఐశ్వర్యాలు అనుభవించవలసింది వాడే. అలా పల్లెటూరులో బతుకుతుంటే నేను విజయ్ తట్టుకోలేకపోయేవాళ్ళం. అదర్వ ఖర్చులకి డబ్బులు పంపిస్తామన్నా వాళ్ళ తాతయ్య ఒప్పుకునేవారు కాదు. ఆయనతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు కూడా. ఆయన్ని చూడాలి అంటే నాకు మొహం చెల్లేది కాదు. వాళ్ళు పెరిగి పెద్దయ్యి ఏదో జీవితాలు అలా సాగుతున్నాయి అనేసరికి విజయ్కి యాక్సిడెంట్, పూర్తిగా కోలుకోలేని మా జీవితంలో ఇంకొక కుదుపు. పిల్లలిద్దరూ అప్పటికే టీనేజర్స్. సీతు అయితే మరీ చిన్నపిల్ల. కానీ అన్నిటినీ తట్టుకుని విజయ్ వ్యాపార లావాదేవీలు నేను కలగజేసుకోవటం మొదలుపెట్టాను. విజయ్ కుర్చీ కోసమే ఆశగా ఎదురు చూస్తున్న కంపెనీ షేర్ హోల్డర్స్ ఏదోలా నా పతనం కోరుకున్న వాళ్ళే. నన్ను దొంగ దెబ్బ తీయాలని చాలా ప్రయత్నించారు. 1 సంవత్సరం వరకు నా తెలివితో కంపెనీని నడుపుకుంటూనే వచ్చాను. నన్ను తెలివితో గెలవలేని వాళ్ళ అర్థమయ్యి వాళ్ళు నా బలహీనంతో ఆడుకోవాలని చూశారు. ఒకసారి సీతు బర్త్డే. అదర్వికి సీతు అంటే ప్రాణం. అందుకే ఆదికి తెలియకుండా ఆ బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యాడు. గిఫ్ట్ ఇద్దామని సీతు దగ్గరికి వెళ్తుంటే పార్టీ హాల్ మూలన నా షేర్ హోల్డర్స్తో మాట్లాడుతున్న వాళ్ళ దగ్గరికి ఆగాడు. భర్త సరిలేకపోయినా ఒంటి కాలిపై ఆ కంపెనీని నేను నడిపిస్తున్నా అంటే జీర్ణించుకోలేని కొంతమంది ఒళ్ళు కొవ్వెక్కి నాతో తాగిన మత్తులో నోటికి వచ్చింది మాట్లాడుతుంటే తట్టుకోలేక వాళ్ళని చంపినంత పని చేశాడు. గాజు సీసా పగలకొట్టి దాంతో 4 తలలు రక్తం వచ్చేలా పగలగొట్టాడు. అప్పటి నుంచి అదరు నా వెనక నిలబడ్డాడు. నా కంపెనీని ఈ స్థాయికి రావడానికి నేను నలుగురిలో తలెత్తుకుని గౌరవంగా బతకడానికి కారణమయ్యాడు అంటూ వస్తున్న కన్నిటిని తుడుచుకుంది చాముండేశ్వరి. తనే కాదు, అప్పటి వరకు బయట నిలబడి చాటుగా వాళ్ళ మాటలు విన్న ఆది కూడా కన్నీరు ఆగలేదు. నీతతో మాట్లాడుతూ ఏదో గుర్తుకు వచ్చినట్టు బయటకు వచ్చి చాముకు గుమ్మం పక్కన నిలబడ ఆదిని చూసి నానా అంటూ షాకులో అతన్ని చూస్తూ అతన్ని తాకబోయింది. కానీ అంతలోనే ఆది నీళ్ళు నిండిన తన కళ్ళు ఒత్తుకుంటూ బయటికి వస్తుంటే చాముండేశ్వరి వెనక నుంచిన నీత ఆవిడ భుజం మీద చేయి వేసి, నేను రాంగ్ టైంలో అడిగానేమో ఆంటీ అని అంది. లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇన్నాళ్ళు వాడు చేసిన తప్పు తెలుసుకుని అదరికి విలువ తెలుసుకుంటే అదే చాలు అన్నారు ఆవిడ.
ఆయన ఉంచుకున్న దానికి పుట్టిన కొడుకు ఎప్పటికీ నాకు అన్నయ్య అవ్వలేడు, వాడికి నాకు సంబంధం లేదు అంటూ ఎన్నిసార్లు అతను అన్న మాటలు తలుచుకుంటూ, మమ్మీ నేను అలా అన్నప్పుడు నా చెంప మీద కొట్టి ఉంచుకున్న దానికి పుట్టిన కొడుకు అన్నయ్య కాదు నేను అని చెప్పలేకపోయావా అని మసకబారిన తన కళ్ళు తుడుచుకుంటూ డ్రైవ్ చేస్తూ కారు ఇంటి ముందు ఆపాడు. విజయ్కి ఫ్రెష్ ఎయిర్ కోసం అని అతన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆయన పక్కనే వసు కూడా కూర్చొని ఆయనతో ఏవో కబుర్లు చెప్తుంటే వేళకాని వేళలో ఇంటికి వచ్చి విసురుగా లోపలికి వెళ్తున్న ఆదిని చూసి వసు కంగారుగా నిలబడితే, వాడేదినా మర్చిపోయాడేమో వసు, ఏమైనా కావాలేమో చూడు అని విజయ్ అనటంతో తను గబగబా అడుగులు వేసుకుంటూ ఆది వెనకే వెళ్ళింది. వాళ్ళు రూమ్కు వచ్చి ఆది విసురుగా తలుపు నెట్టేసరికి ఏమైందో అని అక్కడే ఒక క్షణం నిలబడి చూసి తలుపు తీసుకుని తన లోపలికి వెళ్ళింది. బాల్కనీలో కూర్చొని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ దేని గురించి తీక్షణంగా ఆలోచిస్తున్న ఆదిని చూసి అతను కోపంగా ఉన్నాడని పసిగట్టి వసు కొంచెం ఆలోచించి అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది అప్పుడే వచ్చేసారా అని అడిగింది. ఆది మాట్లాడలేదు. ఫైల్ ఏదన్నా మర్చిపోయారా అంది వసు. నోరు మెదపలేదు ఆది. ఏమైంది ఆది గారు అప్పుడే వచ్చేసరే, అత్తయ్య ఆఫీస్కి లేటుగా బయలుదేరారు, ఆఫీస్కి వచ్చారా అంటూ ఆది భుజంపై చేయి వేసింది వసు. చివల్ల తలెత్తి చూసిన ఆది తన భుజం మీద ఉన్న వసు చేతిని విసురుగా వెనక్కి నెట్టి భయం కళ్ళతో ఆమెను చూస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. కింద పడిపోయిన వసు తడుముతూ నిలబడి ఆదిని వెతికింది. బాల్కనీలో ఏ భావం లేకుండా నిల్చున్నాడు. కళ్ళ వెంబడి అతని ప్రమేయం లేకుండానే బడబడా కారుతున్న కన్నీరు. అలా ఆదిని చూసి తట్టుకోలేక అతని వెనకే వెళ్ళింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు, అత్తయ్య బాగానే ఉన్నారు కదా, లేదా సీత గురించా అని వరుసగా ప్రశ్నలు అడుగుతుంటే ఆమెని ఫేస్ చేయలేని ఆది తప్పు చేసిన భావంతో మొహం దోసిట్లు దాచుకొని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ఆది గారు ఏమైంది అంటూ దగ్గరికి రాబోయిన వసు ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించి అమ్మ అంటూ కింద పడిపోయింది. ఏమైందో అని పక్కకు చూసిన ఆది నేలకు విరిగిన వసుని చూసి వసు అంటూ వచ్చి ఆమెని తన చేతులతో ఎత్తుకుని మొహం తడుతూ మొహం మీద నీళ్లు చిలకరించాడు. కళ్ళు తెరిచి వసు ఆది మొహాన్ని తడుముతూ ఏడ్చి ఎరబాడిన అతను కళ్ళు ఒత్తి ఏమైంది అని అడుగుతుంటే, నాకు కాదు నీకేమైంది, అలా పడిపోయావేంటి, ఐ విల్ కాల్ డాక్టర్ అంటూ కంగారు పడుతూ ఫోన్ తడుపుతుంటే ఆది నాపి ఐ థింక్ ఐ ఆమ్ ప్రెగ్నెంట్ అంది. వాట్ నమ్మలేనట్టుగా చూశాడు. ఏ భర్తకైనా తన భార్య నోటి నుంచి ఇలాంటి మాట ఒకటి విన్నప్పుడు సంతోషం వస్తుంది. అందుకు భిన్నంగా ఆదికి చాలా గిల్టీగా అనిపించింది. అసలే తప్పు చేశానని కృంగిపోతున్న అతనికి ఆ మాట ఇంకా తన బాధను రెట్టింపు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఆమెను నిదానంగా లేపి బెడ్ మీద కూర్చోబెట్టి రెస్ట్ తీసుకో అన్నాడు. తన కార్ కీసు గోగుల్స్ తీసుకుంటూ. ఎక్కడికి అంది వసు. సీత దగ్గరికి, తనని చూడాలంది అన్నాడు. నేను రావచ్చా అని అడిగింది వసు. ఆది ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉన్న అతన్ని చూసి మా నాన్నని చూడాలనుంది అంది. సరే అని హెడ్ నోట్ చేశాడు ఆది. బ్యాగ్లో బట్టలు సర్దుకుంటున్న విక్రమం చూసి, ఏంటి విక్కీ బట్టలు సర్దుకుంటున్నావు, ఊరేమైనా వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నావు అని సీతు అడిగింది అతన్ని. ఆ వైపు తిరిగి విక్రమ్ సమాధానం చెప్పేంతలోనే విక్రమ్ అంటూ వచ్చిన అధర్వు బట్టలు సర్దుతున్న విక్రమ్ చేతిలో 500 నోట్లు కట్ట ఒకటి పెట్టి, ఇదిగో ఇవి ఖర్చులు కొంచెం, రేపటికి క్యాబ్ బుక్ చేశాను అని అధర్వ అంటుంటే, ఎక్కడికి వెళ్తున్నాడు అన్నయ్య అని అయోమయంగా అడిగింది సీతు. వాడు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడు సీతు, ట్రైనింగ్కి రమ్మని కాల్ లెటర్ కూడా వచ్చింది, నీకు చెప్పలేదా విక్రమ్ అంటూ ఇద్దరిని మార్చి చూశాడు అధర్. చెప్పలేదు, కారుతున్న కన్నీటిని తుడుచుకుంది సీతు. సీతు అంటూ అధర్వ తన దగ్గరికి తీసుకున్నాడు, తన బాధ తట్టుకోలేక. వదిలన్నయ్య అంటూ అధర్ని విడిపించుకొని, విక్కీ నాకు చెప్తే ఆశ్చర్యం కానీ అంటూ శబ్దతలా నిల్చున్న విక్కీని కొరకొర చూస్తూ, నేను తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను అంది. ఇప్పుడా, దేనికి అని అడిగాడు అధర్వ్. విక్కీ మాత్రం అలాగనే మౌనంగా సీతునే చూస్తూ నిలబడ్డాడు. అంతే, ఊరికే తాతయ్యని చూడాలంది అని మరొక మాట మాట్లాడుకున్న అక్కడి నుంచి అధర్వ్ ఇంటికి వచ్చేసింది. పెరట్లో పిచ్చి మొక్కలు లాగుతున్న పెద్ద ఆయన సీత వచ్చిందని గమనించి, ఏరా ఇన్నాళ్ళకి ఈ తాతయ్య గుర్తుకు రాలేదా, నువ్వు వస్తావని నీ రూమ్ దగ్గర పిచ్చి గూడు కూడా తీయించేశాను అని ఆయన అంటుంటే సీతు మాట్లాడకుండా వచ్చి వరండాలో సోఫాలో కూర్చుంది. ఏమేం సీతు ఇలా వచ్చేవే, విక్రమ్ ట్రైనింగ్కి ఎల్లుండి వెళ్తున్నాడంట కదా, వాడి ప్యాకింగ్ అయ్యిందా అని ఆయన అడుగుతుంటే సీతు తనని చెవులను చూసి, తాతయ్య విక్రమ్ ట్రైనింగ్కి వెళ్తున్నట్టు నీకు కూడా తెలుసా అని ఆయన కళ్ళకు చూస్తూ నిలదీసింది అతన్ని. తెలుసు, మొన్న ఇంటర్వ్యూ అయ్యాక వాడే వచ్చి నాకు చెప్పాడమ్మా, నీకు చెప్పలేదా
అని ఆయన అడుగుతుంటే సీతు దోసట్లో చెయ్యి పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే పెద్ద ఆయన వచ్చి సీతు పక్కన కూర్చుని, ఏమైంది తల్లి, వాడు నీతో సరిగ్గా ఉండట్లేదా, గొడవ ఏమైనా అయ్యిందా, ఏంటి మీ ఇద్దరికి అని అడిగారు. అసలు ఒక్కసారైనా తను నాతో కలిసి ఉంటేనే కదా నేను తనతో గొడవ పడేది. వసు వదిన పెద్దన్నయ్యని ఇష్టపడుతుందని తెలిసి కూడా నేను చిన్నన్నయ్య కావాలని తనని పెద్దన్నయ్యకి దూరం చేశానని చెప్పి మా పెళ్ళైన ఫస్ట్ రోజు నుంచి నా మీద కోపంగానే ఉన్నాడు తాతయ్య అంది సీతు. పెద్దయిన మరొక్క మాట్లాడేంతలో సీతు అంటూ ఎవరితో తెలిసిన గొంతు వినిపించేసరికి సీతు పెద్దని ఇద్దరు గుమ్మం కేసి చూశారు. లోపలికి రాకుండా గుమ్మం దగ్గర ఆలోచిస్తూ నిలబడ్డ ఆదిని చూసి సీతు వంకింత షాక్ అనిపిస్తుంటే పెద్దయిన మాత్రం ఆది అంటూ ఆప్యాయంగా అతని దగ్గరికి వెళ్ళి, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా అంటూ వెళ్ళి అతని లోపలికి తీసుకుని వచ్చారు. సీతు చెప్పింది మొత్తం విన్న ఆది తన కళ్ళలోకి సూటిగా చూడలేక తప్పు చేసిన వాళ్ళ తల వంచుకొని నిలబడి, సీతుని చూద్దామని వచ్చాను తాతయ్య అని తడబడుతున్న మాటతోనే అన్నయ్య లేడా అని అడిగాడు. అన్నయ్య ఆశ్చర్యంగా వెటకారం కలగలిపి చూసింది ఆది వంక. ఇంచుమించు పెద్దని కూడా షాకే. ఆది నోటి నుంచి అదరో మాట రావటం, అది కూడా అన్నయ్య అంటూ. విక్రమ్కి ట్రైనింగ్కి రమ్మని కాల్ లెటర్ వచ్చింది, ఆది తెలిసి వెళ్ళాడు అంటున్న పెద్దానికి అంతకంటే ఎక్కువ మాటలు రాక, కూర్చో టీ పట్టుకొని వస్తాను అంటూ కిచెన్లోనికి వెళ్ళారు. ఆయన వెళ్ళాక ఆది వచ్చి సీతు పక్కన కూర్చొని సీతు అంటూ ఆమె చెయ్యి తాకబోతే సీతు ఆదికి ఒక సీరియస్ లుక్ ఇచ్చి చేతిని వెనక్కి లాక్కుంది. కోపమా నా మీద అంటూ బలవంతంగా సీతు చేతులు పట్టుకుని, చిన్నతనంలో కళ్ళ ముందు జరిగింది చూసి అదే నిజమనుకున్నాను, అప్పుడంటే నాకు తెలియదు, కనిపించేది నిజం అనుకునే పసితనం అది. నాకంటే చిన్నపిల్లవి, అన్నయ్యని అర్థం చేసుకున్న దానివి, ఏం జరిగిందో నువ్వైనా చెప్పి ఉండాల్సింది కదా అన్నాడు. చెప్పేసరికి అంత జరిగిపోయింది కదా, మా అందరి కళ్ళు కప్పి నువ్వు వసుని పెళ్లి చేసుకున్నావు, పోనీ ఇప్పుడు తెలిసింది కదా వసుని తిరిగి అన్నయ్యకి ఇచ్చేస్తావా అంటూ నిలదీసింది అతన్ని. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి సీరియస్గా చూస్తూ. సీతు అలా అడిగేసరికి ఆది కళ్ళలో నీళ్లు తిరిగాయి. తననే తదికంగా చూస్తూ, నువ్వు అంటున్న అన్నయ్య మీద పంతం నెగ్గించుకోవడానికి నేను వసుని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు తనని తిరిగి అన్నయ్యకి ఇచ్చేసేవాడినేమో, కానీ నేను వసుని ఇష్టపడ్డాను సీతు అన్నాడు ఆది. ఆది విన్న సీతుకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయే ఆశ్చర్యంగా ఆదిని చూస్తూ ఉండిపోయింది. ఆది చేతిని గట్టిగా కదుపుతూ, నువ్వు వసుని ఇష్టపడవేంటి, అసలు నీకు వసు ఎలా తెలుసా చెప్పనయ్యా అని అడిగింది సీతు. ఆది గట్టిగా నిట్టూర్చి, చిన్నప్పుడు ఒకసారి మమ్మీ దగ్గర వసు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చారు, అప్పుడే వసుని మొదటిసారి చూసా నేను. ఐ థింక్ ఐ ఆమ్ 16 ఎట్ ద టైం. అప్పటికే వసు వాళ్ళ నాన్న ఆ ఊరు ప్రెసిడెంట్, పెద్దనే ఉండేది పక్క ఊరు, 2 ఊర్లకి ఒకటే పంచాయతీ. మా మమ్మీ ఆ ఊరికి కావాల్సింది ప్రతిదీ తనే దగ్గరుండి చూసుకునేది. మొదట్లో సోషల్ సర్వీస్ అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది అన్నయ్య కోసం అదంతా చేసేది అని. ఒక నిట్టూర్పు వదిలి అమాయకతో ఆశ్చర్యం కలగలిపిన బిక్కుబిక్కుమంటూ మమ్మీ ఆఫీసు బయట కూర్చున్న తను నాకు మొదటి చూపులోనే నచ్చేసింది. నేను మొదట్లో అది హార్మోన్స్ ప్రభావం ఏమో అనుకున్నా, కానీ వయసు పెరిగే కొద్దీ వయసు మీద ఇష్టం కూడా పెరుగుతూనే వచ్చింది. నీ పెళ్ళయ్యాక మమ్మీ దగ్గర వసు విషయం బయట పెడదాం అనుకున్నాను, కానీ వసు అన్నయ్యని ఇష్టపడుతుందని తెలిసింది. అన్నయ్యని ఓడించాలన్న దానికంటే వసుని దక్కించుకోవాలన్న పంతంతోనే నేను వసుని పెళ్లి చేసుకున్నాను. తను నాకు ఎప్పటికీ దూరం కాకూడదనే ఆ రోజు బలవంతంగా తను నా సొంతం చేసుకున్నాను అంటూ చివరి మాట చెప్పి చిన్నపిల్లల్లా ఏడుస్తూ, ఇప్పుడు నేను చేసిన తప్పు తెలిసిన తర్వాత వసు కళ్ళలోకి కళ్ళు పెట్టి కూడా చూడలేకపోతున్నాను సీతు, భయం వేస్తుంది సీతు, వసు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి అంటే భయం వేస్తుంది అంటూ సీతు ఒడిలో తలవాల్చి ఏడుస్తున్నాడు ఆది. ఎప్పుడూ ఆది కంట తడి చూడని సీతు ఇప్పుడు అతన్ని అలా చిన్నపిల్లల్లో ఏడుస్తుంది తట్టుకోలేకపోయింది. అతను తన వడిలోకి లాక్కుని ప్రేమగా అనునాయిస్తూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది. సారీ చెప్పాలి, అన్నయ్య కాలు పట్టుకొని సారీ చెప్పాలి, చాలా పెద్ద సారీ చెప్పాలి, చిన్నప్పటి నుంచి నేను తనని అవమానించిన ప్రతి దానికి గట్టిగా సారీ చెప్పాలి అని అంటుంటే సీతు తన తలనివురుతూ, అన్నయ్య కాదు, నువ్వు సారీ చెప్పవలసిన వాళ్ళు ఇంకా 2 ఉన్నారు అంది. ఒకరు వసు అన్నాడు, ఇంకొకరు డాడీ. తప్పు చేశారని చెప్పి ఆయన్ని ఇన్నేళ్ళు ఒక్కసారి కూడా నవ్వుతూ పలకరించింది లేదు, కానీ ఆయన మాత్రం నీ మాట వింటేనే పరితిపించిపోతున్నారు అంది. డాడీని వేరే కంట్రీకి తీసుకువెళ్ళి మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తాను, ఆయన కాళ్ళపై ఎక్కించుకొని నడిపించిన ఆయన్ని తిరిగి నడిపించేలా చేస్తాను సీతు అన్నాడు తన కళ్ళల్లోకి చూస్తూ. వదిన వచ్చిందా అని అడిగింది వసు. వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాను, షీఈస్ ప్రెగ్నెంట్ అన్నాడు.
అది వినగానే సీతు కళ్ళలో స్తబ్దత. వెళ్తున్న ఆది తిరిగి వెనక్కి వచ్చి సీతు నుదురుపై ముద్దు పెట్టుకుని, విక్రమ్ అనేవాడు నాలుగు ఖర్చుకొని, బావా కాళ్ళు పట్టుకునైనా బతిమలాడైనా మీ ఇద్దరిని ఒకటి చేస్తాను అన్నాడు. ఆది మాటలో మార్పు కనిపించిన సీతు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దు, ముందు విక్రమ్ని ట్రైనింగ్ పూర్తి చేసుకుని రానివ్వు. నాకు దూరంగా ఉంటే తన మనసే మారుతుందేమో అని పెద్దన్నే కాల్ చేశాను, రమ్మన్నాను అని చెప్పింది. వద్దు, మనం వెళ్ళాం పదా అన్నాడు. ఆదికి టీ పెడదామని వెళ్ళిన పెద్ద ఆయన కూడా ఆది మాటల్లో అతని మనసు మారిందని అర్థమయ్యి, ఇన్నాళ్ళు ఆయనకి చనిపోతే అదరు ఏమవుతాడో అనే బాధపడే ఆయన మనసు కుదుటపడింది. సీతు ఆది ఇద్దరు విక్రమ్ ఇంటికి వెళ్ళారు. పాతకాలం నాటి ఆ ఇల్లుని చూసిన ఆది సీతుతో, ఈ ఇంట్లో ఉంటున్నావా అని అడిగాడు. ఇన్నాళ్ళు పెద్దన్నయ్య కూడా ఇలాంటి ఇంట్లోనే ఉన్నాడు అని ఆదిని లోపలికి తీసుకొని వెళ్తుంటే, ఇంటి లోపలికి అడుగు పెట్టబోయిన ఆదికి లోపలి గదిలో విక్రమ్తో మాట్లాడుతున్న అధర్వను చూడగానే ఎందుకో అడుగు లోపలి పడలేదు. రా అన్నయ్య అంటూ అతను లోపల లాక్కుపోతున్న సీతుని ఆపి, అన్నయ్య నీ ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు సీతు అన్నాడు. ఎందుకు? ఇప్పుడు వచ్చి సారీ చెప్తే నిన్ను కొడతాడో తిడతాడని భయపడుతున్నావా నువ్వు? కొట్టేవాడు తిట్టేవాడే అయితే ఎప్పుడో ఆస్తిలో వాటా ఇవ్వమని అప్పుడే కేసు పెట్టేవాడు. అన్నయ్య అలాంటి వాడు కాదు, రా నాతో అని బలవంతంగా లోపల లాక్కుని వెళ్ళింది అతన్ని. విక్రమ్తో మాటల్లో మునిగిపోయిన అధర్వతో అన్నయ్య అంటూ పిలిచి, నీకోసం ఎవరు వచ్చారో అని తన మాట పూర్తి కాకుండానే సీతు వచ్చావా అని పక్కనే ఉన్న ఆదిని గమనించకుండా, ఈ ఈడిటికి బాగా గట్టి పెట్టాను, వీడింక నిన్ను ఏ విషయంలో హట్ చేయడు, చేస్తే నాకు వచ్చి వెంటనే చెప్పు, నీళ్ళు నువ్వు బాధపడకుండా ఉండు అని తన ఫ్లోలో తను ఉంటే, అన్నయ్య ఒక్కసారి నేను చెప్పేది విను, నీకోసం ఎవరు వచ్చారో చూడు అంటూ అతని తల పక్కకు తిప్పింది సీతు. హలో అండి, ఈరోజు స్టోరీ మాత్రం చాలా అన్కంఫర్టబుల్గానే చదివానండి, ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగుండలేదు. స్టోరీ వినటానికి మీకు ఏదన్నా కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా సరే కొద్దిగా అర్థం చేసుకోండి. అలానే దీని లాస్ట్ ఎపిసోడ్ ఈరోజు పోస్ట్ చేస్తే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను, లేదా రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.